హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? ఈరోజైతే మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి, చిన్న లైక్ వస్తుంది, చిన్న సపోర్ట్ అండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ కామెంట్ కూడా వీడియోకి ఎంతగానో సపోర్ట్ ఇస్తుందండి. సో ఎవరు మర్చిపోవద్దండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అందరికి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మర్చిపోవద్దు. మనం అందరికీ పెళ్ళైన దగ్గర నుంచి పెళ్ళైన ప్రతి స్త్రీని కూడా ముత్తైదువు అంటారు కదండి. ముత్తైదు అంటే 5 అనే శబ్దాన్ని మనం వింటాం, అంటే 5 మాంగళ్యాలు అన్నమాట. కానీ మనకు అది ఏ విషయం తెలియదండి. మాంగళ్యం అంటే ఒకటే మంగళసూత్రం ఒకటే అనుకుంటామండి, కానీ ముత్తైదు అంటే 5 మాంగళ్యాలు అంటండి. నాకు తెలుసుకొని నేను చెప్తున్నానండి, ఇది నాకు ఖచ్చితంగా తెలుసు అని అనట్లేదు. ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇది నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నానండి. 5 మాంగళ్యాలంట. ఒకటి భర్త కట్టే మంగళసూత్రం, రెండోది పెళ్ళైన తర్వాతే ఆడవారికి ఇక్కడ బొట్టు పెట్టుకునే అంత అదృష్టం వస్తుంది కాబట్టి ఇది రెండవది అండి, రెండో మాంగళ్యం. మూడవది ఒకరికొకరు మెడలో పువ్వుల దాంట్లో వేసుకుంటారు కదండి, అది మూడవది. అంటే పువ్వులు అంటే ఇలా ఎక్కువ కాకపోయినా ఇలా మీకు కనిపిస్తుంది, కనీసం ఒక్కటైనా పువ్వు పెట్టుకొని ఉండాలండి. సింగిల్ పువ్వు అయినా సరే కనీసం పెట్టుకొని ఉండాలి. మూడవది. నాలుగవది నల్లపూసలండి. ఖచ్చితంగా మెడలో నల్లపూసలనే ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరు నల్లపూసలు లేవు. కానీ ఆ నల్లపూసలు లేకపోయినా ఖచ్చితంగా మంగళసూత్రాలు పుస్తులకి గుచ్చుకుంటారు కదండి, ఆ పుస్తుల తాడికి ఇవి అన్నమాట. మీకు ఇవి తెలిసే ఉంటుంది. అవి అయినా కనీసం పుస్తుల తాడికి గుచ్చుకోవాలి అండి. ఇవి గుచ్చుకుంటే అంటే ఏమైనా నరదిష్టి ఉన్నా పోతుంది అంటారు. ఖచ్చితంగా ఇదేంటంటే సాంప్రదాయం కూడా నల్లపూసలో ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మాకు తెలిసైతే మా వైఫ్ అందరూ గుచ్చుకుంటారండి. గుచ్చడమే కాదండి, తర్వాత 16 రోజులు పండగ చేస్తారు కదా, అంటే మంగళసూత్రాలు తీసి మళ్ళీ ఇవి వేస్తారు కదండి. కట్టినవి కాకుండా, అంటే పెళ్ళిలో కట్టినవి కాకుండా మళ్ళీ తీసి కడతారు. అప్పుడు పెద్దల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి 5 వేసి పూసలు తీసి మరీ కడతారండి. నెక్స్ట్ 5వది కాళ్ళు మెట్టులు అండి. ఇవి లేకుండా భర్తకి అసలు కనబడకూడదు, కనబడితే ఆయుష్ తగ్గిపోతుంది అని అంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, ఆల్ ఆఫ్ యూ. పెళ్ళైన తర్వాతే మనకి ముత్తైదు అని పిలుస్తారు కాబట్టి మనకి 5 లక్షణాలు, అంటే ఆ శబ్దానికి మనం సరైన పదం అర్థం ఇవ్వాలంటే ఈ 5 అయితే మనకి ఖచ్చితంగా ఉండాలండి. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా ఇలానే ఉండాలి. అది మన భారతీయ సాంప్రదాయం అండి. దీనిని ఎవరు మర్చిపోవద్దు. మర్చిపోతున్నారని కాదండి, అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఫ్యాషన్కి కొందరు కొన్ని అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి దానికోసం చిన్న సజెషన్ అండి. ఎవరు తీసేశారని కాదు, ఎవరిని తప్పుగా కూడా కాదండి, చిన్న సజెషన్ అండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముత్తైదువు అనగానే భార్య, ప్రతి భర్తకు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఇలానే కనిపించాలండి. ఇలా కనిపిస్తేనే వాళ్ళకి ఆనందం, అదృష్టం, ఆయుష్ కూడా బాగుంటుంది అండి. మన ఈ ముత్తైదు అనే 5 మాంగళ్యాల్లో ఏది మన దగ్గర లేకపోయినా వాళ్ళ ఆయుష్ క్షీణిస్తూ ఉంటుందంటండి. ఇది నాకు తెలిసిన సమాచారం. ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ఆఫ్ యూ. బాయ్ అండి.